నియోజకవర్గంలోని వెంకటగిరి క్రాస్ రోడ్ శ్రీహర్ష ఫంక్షన్ హాల్లో పాలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎస్ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సమావేశం విజయవంతమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాత మధుసూదన్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేలకొండపల్లి మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, నేలకొండపల్లి గ్రామ సర్పంచ్ శ్రీలం వెంకటలక్ష్మి, తిరుమలాయాపురం గ్రామ సర్పంచ్ కమ్మదాని ప్రవీణ్, కోనాయిగూడెం గ్రామ సర్పంచ్ కోటి సైదారెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దేవర శెట్టి, వెంకటేశ్వరరావు, రేపాకుల సూరయ్య, నేలకొండపల్లి పట్టణ టౌన్ సెక్రటరీ ఎండి వాజిద్ మరియు తగిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాత్రికి రాత్రి ఒక రాక్షసుడు లాగా ముగ్గురు జిల్లా మంత్రులు ముఖ్యమంత్రి కూడబలుకొని ఎస్సీ ఎస్టీ బీసీలు కట్టుకున్న ఒక కాలనీని అర్ధరాత్రి వాళ్ళ అనుయాయుల కోసం, వాళ్ళ అనుచరుల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ దందా కోసం వెలుగుమట్లలో 1000 ఇళ్ళు కూలగొట్టి ఇవాళ దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాడు ముఖ్యమంత్రి. ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్ అని చెప్పి ఇవాళ ఒక సాడిస్ట్ మాదిరిగా చాలా నికృష్టంగా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. యుద్ధం మిగిల్చే విషాద ఛాయల్ని అది తన కీర్తి కిరీటంలో అదో కలికితు రాయిలాగా చెప్పుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. పేదలు రోడ్డున పడితే, ఆడబిడ్డలు కాలు విరిగి కాలు వచ్చి ఆ రోజు ఖమ్మంలో కుంటుతూ పరిగెడుతుంటే ముఖ్యమంత్రికి అది పైశాచిక ఆనందం అందిస్తున్నదట. ఆయనే చెప్తున్నాడు, నేను చెప్పడం కాదు. వీళ్ళు ఏడుస్తుంటే నాకు సాడిస్టిక్ ప్లెజర్ అనిపిస్తున్నది అని చెప్తున్న పరిస్థితి. ఇక ముఖ్యమంత్రి ఏమో హిట్లర్ అని చెప్పుకుంటే, మీ ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు హిట్లర్ దగ్గర పనిచేసే గోబెల్స్ నే మించిపోయినారు. దండుపాలెం ముఠాకు నాయకుడు రేవంత్ రెడ్డి అయితే, దండుపాలెం బ్యాచ్ కు నాయకుడు రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ ముగ్గురు ముఖ్య అనుచరులు తిష్ట వేసుకుని కూర్చున్నారు. అందులో మరీ ముఖ్యంగా మీ పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన గురించి అయితే చెప్తా. పుష్కర కాలం నీళ్లతో, నిధులతో, సంక్షేమ పథకాలతో, రైతు కన్నీరు లేకుండా పుష్కలంగా మరి పంటలతో విలసిల్లిన తెలంగాణ ఇవాళ ఈ ముష్కరుల పాలనలో ఇబ్బందుల పాలయ్యింది. వాస్తవమా కాదా మీరే ఆలోచన చేయండి. 12 ఏళ్ల తర్వాత ఇవాళ ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా. ఒకవైపు రాష్ట్ర రెవెన్యూ మాత్రం పడిపోతా ఉన్నది, రాష్ట్ర రెవెన్యూ తగ్గుతున్నది. కానీ రెవెన్యూ మంత్రి గారి అవినీతి సామ్రాజ్యం మాత్రం 100,000 రెట్లు పెరిగిపోతా ఉన్నది. నేను చెప్పింది కరెక్టేనా? ఇవాళ మీ రెవెన్యూ మంత్రి గారి గురించి కొద్దిసేపు మాట్లాడుకోవాలి. అట్లాగే పక్కనే ఉన్నారు వ్యవసాయ మంత్రి. రాష్ట్రం అంతటా వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది. ఇంత కరెంట్ అన్నా సరిగ్గా ఇస్తారా అంటే కరెంటు లేదు. అట్లాగే మరి మీరు రైతు బంధు ఇవ్వకపోయినా, రైతు బీమాకి డబ్బులు కట్టకపోయినా, యూరియా ఇవ్వకపోయినా, కష్టపడి 6 కాలం కష్టపడి రైతు పంట పండిస్తే 60 రోజుల పాటు కనీసం ధాన్యం కొని వ్యవసాయ మంత్రి గారి అక్రమాలు మాత్రం రోజుకొకటి బయటకు వస్తా ఉన్నాయి. అట్లాగే ఒకవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పగొలుతుంటే ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం గారి ఆదాయం, కమిషన్ల దందాలు మాత్రం జోరుగా జరుగుతూ ఉన్నాయి. ముగ్గురు మొనగాళ్ళు కాదు, ముగ్గురు మోసగాళ్ల నాయకత్వంలో ఖమ్మం జిల్లా ఈ రోజు దివాలా తీసే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి అర్థమైపోయింది పాలేరులో ఇక్కడ ఉత్కృష్టమైన పనులు 24 నెలలలో రేవంత్ రెడ్డి ఘరానా దొంగ అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గజ దొంగ మాదిరిగా ఇవాళ దోచుకుంటున్న విషయాన్ని మీకు చెప్పాలని నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని. ఇవాళ రేపు మన పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారు. ట్రైలర్ చూస్తేనే చెప్తున్నారు సినిమా హిట్టా ఫట్టా. అట్లాంటిది ఇక్కడ ఇంటర్వెల్ అయిపోయింది కదా. ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ మొత్తం డిజాస్టరే కదా. ఏమన్నా ఉందా? 2.5 ఏళ్ళు పీకింది, ఏమన్నా సాధించిందా? ఆఫ్టర్ ఫ్లాప్ సినిమాకు అధ్యక్షత దినోత్సవం అన్నట్టు ఇలా పోజులు కొడతా ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇంకొక వీడియో కూడా నేను మీకు చూపెడతా. ఈయన డైలాగులు, ఈయన అహంభావం చూశారు కదా. బీసీ మంత్రుల్ని, కొండా సురేఖ గారిని మాట్లాడనీయకుండా మైకు కట్టాడు. పక్కన ఉండే వాకిలి శ్రీహరి మంత్రి గారి మీద కాగితాలు ఇసిరేయడం. ఎంత అహంకారం కాకపోతే సాటి మంత్రులు, సాటి ఎమ్మెల్యేలు వారు కూడా మీతో పాటు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు అట్లా చేయవచ్చునా? అంత అహంకారం. అధికారులను పట్టుకొని, కలెక్టర్లను పట్టుకొని నీకు సెన్స్ ఉందా అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా,
నీకుందా సెన్స్? ఇట్లా సిగ్గు లేకుండా దోచుకోవడానికి, ఇష్టారీతిన అక్రమ మైనింగ్ చేయడానికి నీ కుమారుడి కంపెనీ అడ్డం పెట్టుకొని వట్టినాగుల పనిలో పడి ఒక గజ దొంగలాగా దోచుకోవడానికి సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆ పల్లవి షా, సతీష్ షా అనే వ్యక్తులు వట్టినాగుల పనిలో ఎప్పుడో 1967లో భూములు కొనుక్కున్నారు. వాళ్ళ మీద పడి ముసుగులేసుకొని నువ్వు పంపిన కిరాయి మూకలు ఇవాళ వాళ్ళ మీద ప్రాణాంతకమైన దాడి చేసిన మాట వాస్తవం కాదా? ఎఫ్ఐఆర్ చేస్తే ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి హబీబుల్లా ఖాన్ అని ఆయన తెల్లారి వరకు ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా? ఏది వాస్తవాలు కాదు పొంగులేటి గారు? మీ అన్యాయాలు, మీ అక్రమాలు, మీ అహంకారం ప్రజలు చూడట్లేదు అనుకుంటా ఉన్నారా? అందుకే నేను అంటా ఉన్నా, తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, పాలేరులో ఎన్నిక ఎప్పుడు వచ్చినా ఎగిరేది ఈయన గారి మాటలు. ఈయన హౌసింగ్ శాఖ మంత్రి కూడా ఏం మాటలు చెప్పాడో హౌసింగ్ మంత్రిగా ఒకసారి వినండి. అర్థం చేసుకొని అర్థమయ్యేటట్టుగా మీరు అందరూ కూడా ఖచ్చితంగా అందరికి అర్థమయ్యే భాషలో చెప్పి మీరు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో మీ అందరికీ బాధ్యత. మనం ఎవరిని బెదిరించలేదు, ఇంకోట్లేదు. అందరికి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఆ రోజున ఈ రోజున ఏం జరుగుతుంది? ఉపేందర్ రెడ్డి అనేవాడు యాక్టర్ కాదు, ప్రజల కోసమే పనిచేస్తా, ప్రజల కోసం ప్రాణమైన ఇస్తా. నాకు ఎన్ని ఇబ్బందులున్నా ఒక్కరోజు కూడా నేను నా దగ్గరికి మీరు ఒక చిన్న విషయం అర్థం చేసుకోండి. ఇంతకు ముందు కాదు, ఈ రోజున కూడా ఒక చిన్న కార్యకర్త కూడా డైరెక్ట్ గా నా డైనింగ్ టేబుల్ దగ్గరకు, నా బెడ్రూమ్ లకు రాగలిగేంత స్వాతంత్రం మన పాలేరు నిజమేనా? మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? మరి దీన్ని మనం ఏం చేయాలి? దీనికి ఏం చేయాలి? మనం మీరు వచ్చే ఎలక్షన్ల లోపు మీరందరూ కూడా ప్రతి ఇంట్లో, ప్రతి గల్లీలో, ప్రతి బజార్లో చర్చ పెట్టండి. ఆ రోజున ఎట్లా ఉండే, ఈ రోజున ఏం జరుగుతుంది, ప్రజానాయకుడు అనేవాడు ఎట్లా ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలన్నా, ఓట్ల కోసం పనిచేయాలన్నా, లేకపోతే జనాన్ని బెదిరియాలన్నా, ప్రజల కోసం ఆలోచించండి. ఆ దిశలో పనిచేయండి. మనం ఎప్పుడు కూడా ప్రజల కోసమే ఉంటాం, ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తాం. మీరు ఆ నమ్మకాన్ని ప్రజలను కలిగించండి. ఖచ్చితంగా మనకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఆ విధంగా ప్రతి ఊళ్ళో మనకు ఏ పార్టీ కూడా పడదు, అందరికి ఏ గవర్నమెంట్ మనం సహాయం చేద్దాం. ఏది గవర్నమెంట్ ఖచ్చితంగా చదువుకున్న పిల్లల దగ్గర నుంచి, హాస్పిటల్ ఉన్న వృద్ధుల దగ్గర నుంచి, ఇంకో పార్టీ ఏదైనా కానీ ఖచ్చితంగా అందరూ కూడా మనం వెన్నట్టు కూడా సాయం చేస్తాం. భరోసా ఇవ్వండి, ప్రజల కోసం పనిచేయండి. మనకు ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదాలు లభిస్తుంది. నెక్స్ట్ మన కేటీఆర్ గారు ఈ ఎస్ఐఆర్ గురించి డీటెయిల్గా చెప్తారు. మీరు అందరూ కూడా ఎక్కడ మన బడుగు బలహీన వర్గాల బిడ్డ కేసీఆర్ గారి ఆశీస్సులతోని రాజ్యసభ సభ్యులుగా వర్క్ చేస్తున్నటువంటి అన్న వద్దిరాజు రవిచంద్ర గారిని, అలాగే